అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మెటా క్షమాపణలు చెప్పింది. ఫేస్బుక్లో ప్రధాని వీడియో తొలగింపుకు సంబంధించి మెటా క్షమాపణలు చెప్పింది. మెటా, ఇన్స్టా గ్లోబల్ హెడ్లకు కేంద్రం సమన్లు జారీ చేసింది. జూలై 23న ఫేస్బుక్లో ఓ వీడియో పోస్ట్ చేశారు మోదీ. పేపర్ లీక్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వీడియో విడుదల చేశారు. జెన్జీని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసినటువంటి మొదటి వీడియో అది. జూలై 28 తెల్లవారుజామున కనిపించకుండా పోయింది ఆ వీడియో. దీంతో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చింది మెటా. ఉద్దేశపూర్వక చర్య కాదని, పొరపాటున వీడియోను పరిమితం చేశామని కూడా స్పష్టం చేసింది. గుర్తించిన వెంటనే దాన్ని పునరుద్ధరించామని కూడా మెటా ఇచ్చినటువంటి వివరణ. జెన్జీని ఉద్దేశించి ప్రధాని మోదీ చేసినటువంటి మొదటి వీడియో అది కనిపించకుండా పోయేటప్పటికీ కేంద్రం ఒకంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు, పర్టికులర్గా యువతకు చేరువ కావడానికి ఉపయోగపడేటువంటి ఆ వీడియోకి సంబంధించి వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆ వీడియో ఫేస్బుక్లో కానీ వీటిలో కనపడకపోవడంతో ఇమీడియట్గా కూడా దీనికి సంబంధించి మన యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మోర్ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగైనెస్ట్ పేపర్ లీక్స్ టు కమ్ ఇన్ టుమారోస్ క్యాబినెట్ అనే దానికి సంబంధించి దాని కింద ఒక వీడియోని అయితే పోస్ట్ చేశారు. అది ఏమని దర్శనం ఇచ్చిందంటే, పోస్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా, ద అటాచ్డ్ మీడియా ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ రీజియన్ డ్యూ టు ఎ లీగల్ రిక్వెస్ట్ అనేటువంటి మాట కూడా యాడ్ చేశారు. లీగల్ రిక్వెస్ట్ అంటే దానికి సంబంధించి కూడా మీరు వివరణ ఇవ్వాలంటూ మెటాకు కేంద్రం కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇమ్మీడియట్గా వివరణ ఇవ్వకపోతే మాత్రం తగిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పేటప్పటికీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, కానీ గుర్తించిన వెంటనే కూడా ఇమ్మీడియట్గా దాన్ని మేము పునరుద్ధరించామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దానికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెల్ఫీ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత ప్రభంజనం సృష్టించాయో తెలిసిందే. రికార్డు స్థాయి వ్యూస్, లైక్స్, కామెంట్లు వచ్చాయి. వాటికైతే ఫేస్బుక్ నుంచి ఆ వీడియోలు కాసేపు కనిపించకుండా పోవడం చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకు తొలగించారంటూ కూడా ఫేస్బుక్పై నెటిజన్లు మండిపడ్డారు. అయితే ఈ తాత్కాలిక వ్యవహారంపై మెటా వివరణ అయితే ఇచ్చింది. ఆ వీడియోను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో చెప్తూ దాన్ని పునరుద్ధరించామని కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. నీట్ వివాదంపై కొనసాగిన విద్యార్థుల ఉద్యమం నేపథ్యంలో ప్రధాని మోదీ జూలై 23న ఫేస్బుక్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందులో పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. జెన్జీ విద్యార్థులతో మోదీ చేసిన తొలి ప్రత్యక్ష సంభాషణగా ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది. అయితే జూలై 28 తెల్లవారుజామున కొంతసేపు ఈ వీడియో భారతీయ వినియోగదారులకు అందుబాటులో లేకుండా పోయింది. వీడియో స్థానంలో చట్టపరమైన అభ్యర్థన కారణంగా మీ ప్రాంతంలో ఈ వీడియో అందుబాటులో లేదు అనేటువంటి మాట. ఇది ఆగ్రహం తెప్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది కేంద్ర ప్రభుత్వానికి. చట్టపరమైనటువంటి అభ్యర్థన ఎవరు చేశారు, మీరు ఆ వర్డ్ ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది కూడా పర్టికులర్గా మెటా అయితే వివరణ కోరింది కేంద్రం. కానీ దానికి సంబంధించి కాకుండా ఇది ఒక టెక్నికల్ రీజన్గా కూడా చెప్తూ చేసింది. మరి టెక్నికల్ రీజన్గా అయితే చెప్తున్నప్పటికీ చట్టపరమైన అభ్యర్థన కారణంగా అనేటువంటి మాట ఎందుకు వినియోగించాల్సి వచ్చిందనేది కూడా ఒకంత ప్రశ్నార్థకంగా మారింది. తెర వెనుక ఏదైనా జరిగిందా అనేటువంటి కోణంలో కూడా రాజకీయపరమైనటువంటి అంశంగా కూడా ఇది చర్చకు దారితీసింది. దీంతో రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో అనేక అనుమానాలు తలెత్తాయి. ఒక పెద్ద చర్చ మొదలైందని చెప్పాలి. అయితే మెటా ఏమనింది క్లారిటీగా ఒకసారి చూద్దాం. వీడియో తొలగింపుపై వివరణ ఇచ్చింది మెటా. ఇది ఉద్దేశపూర్వక చర్య కాదని స్పష్టం చేసింది. పొరపాటున వీడియోను పరిమితం చేశామని, గుర్తించిన వెంటనే దాన్ని పునరుద్ధరించామని అయితే తెలిపింది. వీడియోను తొలగించడానికి కారణమైనటువంటి ప్రక్రియలో తప్పిదం జరిగిందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కూడా మెటా పేర్కొంటూ ఒక వివరణ అయితే కేంద్రానికి ఇచ్చింది. మరి దీని పర్యవసానం ఏ విధంగా ఉండబోతోంది అంటే, ఇమీడియట్గా అంటే ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కనిపించకపోవడంతో బీజేపీ అభిమానులు, కార్యకర్తలు కూడా భగ్గుమన్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో విమర్శలు కూడా మొదలుపెట్టారు. అయితే ప్రధాని మోదీ అధికారిక ఖాతాలో ఉన్నటువంటి వీడియోను ఫేస్బుక్ పరిమితం చేయడంపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. కోట్లాది మంది భారతీయులకు చేరాల్సినటువంటి ప్రధానమంత్రి సందేశాన్ని ఒక సోషల్ మీడియా సంస్థ ఎలా అడ్డుకుంటుందని కూడా ప్రశ్నించారు. బీజేపీ సోషల్ మీడియా విభాగానికి చెందినటువంటి నేతలు మెటాను ట్యాగ్ చేస్తూ పారదర్శకత, జవాబుదారీతనంపై ప్రశ్నలు లేవనెత్తారు. కంటెంట్ నియంత్రణ పేరుతో రాజకీయ పక్షపాతం చూపుతున్నారా అనే చర్చకు
ఈ ఘటన కారణమైందనే చెప్పాలి. జెన్జీ ఉద్యమం సమయంలో వీడియో విడుదలవడంతో కూడా ఒకంత సంచలనం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో వారిని ఉద్దేశించి చేసినటువంటి వీడియోని ఎందుకు ఆపాల్సి వచ్చిందనేటువంటి కారణాన్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు. అయితే నీట్ పరీక్షలో అవకతవకల ఆరోపణలపై దేశవ్యాప్తంగా సాగిన విద్యార్థుల నిరసనల సమయంలో ప్రధాని మోదీ ఈ వీడియో విడుదల చేశారు. పేపర్ లీక్లను అరికట్టేందుకు మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని, పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ వీడియోకు భారీగా వ్యూస్ రావడంతో పాటు యువతలో చర్చకైతే దారితీసింది. ఇలాంటి సమయంలో వీడియో తాత్కాలికంగా కనిపించకుండా పోవడం కూడా మరింత చర్చకైతే దారితీసినటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ ఇన్నేళ్లలో పోస్ట్ చేసినటువంటి తొలి సెల్ఫీ వీడియో ఇదే కావడం ఇక్కడ గుర్తించాల్సినటువంటి పరిస్థితి. అది కూడా నీట్ నిరసనలతో జెన్జీ చేసిన ఆందోళనపై కావడంతో ప్రపంచవ్యాప్తంగా దానిని కోట్లాది మంది వీక్షించారు. అయితే ఉన్నట్టుండి ఆ వీడియో ఎందుకు తొలగించబడిందన్న దానిపై స్పష్టత లేకపోవడంతో అనేక అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. చట్టపరమైనటువంటి అభ్యర్థన కారణమా అనేటువంటి ప్రశ్న తలెత్తింది. అయితే మెటా తాజాగా ఇచ్చినటువంటి వివరణతో ఇది సాంకేతిక పొరపాటేనని తేలిపోయింది. ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో మళ్ళీ ఫేస్బుక్లో అందుబాటులోకి వచ్చింది. మెటాకు కేంద్రం అయితే నోటీసులు జారీ చేసింది. మెటా క్షమాపణలు చెప్పినప్పటికీ కేంద్రం మాత్రం ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫేస్బుక్ వీడియో తొలగింపు వ్యవహారంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఈ అంశంపై వివరణ కోరుతూ మెటా గ్లోబల్ హెడ్ ఆఫ్ పబ్లిక్ పాలసీ నోటీసులు జారీ చేసినట్లుగా అయితే తెలుస్తోంది. ఎందుకు దీనికి సంబంధించి లీగల్ అభ్యర్థన అనేటువంటి మాట ఎందుకు వాడాల్సి వచ్చింది, అంటే ఎవరు అభ్యర్థించారు, లేకపోతే అది చట్ట వ్యతిరేక కార్యక్రమాలా, లేకపోతే రెచ్చగొట్టేటువంటి విధానాలకు సంబంధించి ఉందా అనేటువంటి దానికి సంబంధించి ఎక్కడా కూడా మెటా క్లారిటీ ఇవ్వలేదు. అయినప్పటికీ కేంద్రం పూర్తి స్థాయి విచారణ అయితే చేపట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రధాని మోదీ పోస్ట్ చేసినటువంటి ఒక అఫీషియల్ జెన్జీ ఉద్యమానికి సంబంధించి ఆయన పోస్ట్ చేసినటువంటి అఫీషియల్ సెల్ఫీ వీడియోగా కూడా దాన్ని చెప్తూ ఉన్నారు. మొట్టమొదటి సెల్ఫీ వీడియో వైరల్ అవుతూ ఉండటంతో కావాలనే మెటా కట్టడి చేసిందా, లేకపోతే ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేటువంటి దిశగా కూడా కేంద్రం అయితే చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.